గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో కాదు. హలో మిమ్మల్ని ఎవరు? అరే మీరా? నేనెవరో అనుకున్నాను. తెలుగింటి ఆడపడుచులా కనిపించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు మొన్న నన్ను చేసిన కన్ఫ్యూజన్ కి నాకు మాత్రం బాగా గుర్తున్నారు. ఏంటి హడావుడిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు? ఏముందండి, ఉద్యోగం వస్తే 100 ప్రదక్షిణాలు చేస్తానని దేవుడికి మొక్కున్నాను. 98 కంప్లీట్ చేస్తాను, ఇంకా 2 బాకీ ఉన్నాను. కంగ్రాట్స్ అండి. దేనికి? ఉద్యోగం వచ్చినందుకు. ఎవరు చెప్పారండి ఉద్యోగం వచ్చిందని? మరి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఉద్యోగం వచ్చాక ప్రదక్షిణాలు చేస్తే దేవుడు స్వార్థం అనుకుంటాడని ముందే ప్రదక్షిణాలు చేసి ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నానండి. మొక్కు ముందే తీర్చేసాం కాబట్టి దేవుడు మనకి బాకీ ఉంటాడండి. బాకీ తీర్చుకోవడం కోసం మనకి తొందరగా పనిచేసి పెట్టాలి కదా. బ్యాలెన్స్ ప్రదక్షిణాలు పూర్తి చేయాలండి. వస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? ఈ డ్రెస్ మీకు చాలా అందంగా ఉన్నాయి, అందుకే మళ్ళీ చూడాలనిపించింది, చూశాను. ఏమనిపించండి? అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి. ఏమండి, నేను ఎంత టెన్షన్ గా ఉన్నాను, మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు. ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్? నేను బ్లడ్ ఇచ్చాను, మీరు డబ్బు ఇస్తారు. డబ్బా? అవును, వాటర్ బాటిల్ 10 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. మరి బాటిల్ బ్లడ్ కి రేట్ ఇవ్వకపోతే ఎలా సార్? చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవాడిని. కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. సరే, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. లేదా మీరు మా లాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు. తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. ఉంటాం. ఓకే, మంచిదమ్మా. ఊరే వేణు, రాత్రంతా ఇంటికి రాలేదేమిట్రా? ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయావట్రా? అమ్ముందని మాత్రమే కాదు, పాలవాడి అరుపులు, కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్నీ గుర్తున్నాయి. రాత్రి అంతా ఉండే అకౌంట్స్ కంప్లీట్ చేస్తే 500 రూపాయలు ఇస్తాన్నారు. కంప్లీట్ చేశాను, డబ్బు పట్టుకొచ్చాను. అకౌంట్ కంప్లీట్ చేస్తేనే 500 ఇచ్చారా? కేసుని బట్టి ఉంటుందమ్మా. పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు. తీసుకోమ్మా. అన్నయ్య, అమ్మ దగ్గర డబ్బులు కొట్టడం ఎలా అబ్బా ఇప్పుడు? ఒక ఐడియా. అటు నువ్వు, ఇటు నేను. ఓకేనా? ఓకే. అమ్మా. ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా, నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా, నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని కూడా తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కు వెళ్ళడానికి వీలవుతుంది తెలుసా అయితే నీకు? ఏంటట? అయితే ఏంటి? ఇదేంటి? ఆగండి ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మా నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనాలకి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు. మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, వాడు సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి, నువ్వు ఇస్తేనే నాకు తెలుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా, అమ్మా, ఏమిట్రా?
ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా, ఏమైపోయింది? పద్మా, పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను, చూసావా? నీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నాన్నా, నాన్నా, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉంటాను, వాడదేమనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫ్ ఆ? అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాం. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ముందు ఆ ఫైల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న, నేను నీ కొడుకుని. అందుకే కోర్టులకి అడుగుతున్నాను, ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడి. పబ్లిక్ గా వద్దు, ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. ఆ, దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా, నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడేది మనిషి కదా, ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. ఆ? హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా, మహిళా హక్కు, మహిళా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు ఆడవాళ్లకు సమస్యలు సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి. మరి అంత పొగడేకండి. అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి? కన్యాశుల్కం తప్పని గురజాడ గారు, వితంతు వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు, ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు, ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి. అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి. అయినా నేను గొంతు చించుకుని అరుస్తుంది మీ హక్కుల కోసం కాదండి, డబ్బుల కోసం. డబ్బుల కోసం? అవునండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చుని ఒక్కొక్కరికి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్, మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది, ఎంత ఇస్తారు అన్నాను. 700 ఇస్తామన్నారు. ఓకే అన్నాను, కల్పించాలి. ఇక వెళ్తానండి. డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు. అవంతి, మొన్న నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడే? తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. అచ్చా, నువ్వు చెప్పింది మురళి గురించేగా? అవును. మరైతే హరీష్ తో తిరుగుతున్నావేంటే? మరి ఆ బైక్ కొంది హరీషే కదా. బయట మీరు ఇక్కడ ఉదయాన్నే పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది. వాకింగ్ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను. నా టాకింగ్ నచ్చింది, జాయినింగ్ అన్నారు. జాయిన్ అయ్యాను. ఆర్డర్ ప్లీజ్. బర్గర్. ఓకే. మీకు? అపోలో ఫిష్ ఫ్రైడ్ రైస్. మీకు? మెక్సికన్ చికెన్. అబ్బో, ఐమాక్స్ వద్దు. Apollo fish, burger. అతను వెయిటర్ కాదే, లాయర్. లాయరా? లాయర్ అయితే కోర్టుకెళ్ళి జడ్జి చేత ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ల మన దగ్గరకు వచ్చి ఆర్డర్ అడుగుతాడంటే? ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని అండి. ఏంటి 500 ఎక్స్ట్రా ఇచ్చారు? టిప్పా? అవును. టిప్ 500 రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు. చూడండి, నా మీద నేనే జాలిపడను, మీరెవరండి జాలిపడడానికి? 500 రూపాయలు టిప్ గా వేసేంత గొప్ప మనసు మీకున్నా, తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు. తీసుకోండి.
ఏమంటా దివ్య గారు ఏంటండి మిమ్మల్ని ఇది మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు? దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏంటి ఫీవరా? మెడిసిన్ కోసం. సరే ఇవ్వండి, నేను తోసుకొస్తాను. అవసరం లేదండి, నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. అబ్బా మొన్న అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమరు, నేను సర్వర్. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తానంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? ఆహా. హలో, ఏంటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి. మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను. ఏం ఐడియా అండి, సూపర్. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను. ఏమండి ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. రియలీ? స్వామి థాంక్స్. ఇదేంటండి, ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఏమండి ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి, మీలాంటి బ్రోకర్స్ ద్వారా మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? ఆహాహాహా, నా దృష్టిలో కాదండి. అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఎక్కడా? మీరే చూడండి. సార్ లిఫ్ట్, సార్ ప్లీజ్ లిఫ్ట్. కొంచెం బీచ్ రోడ్లో దిగుతారా? ఎక్కండి. తులసమ్మ నన్ను కాపాడు తల్లి, నా కోరిక తీర్చు తల్లి. అమ్మ తులసమ్మ అమ్మా? తులసమ్మ. ఏమిటిది? ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా, అమ్మ పూజ. అమ్మ పూజ? అవునరా, నాకు అర్జెంట్ గా 50 రూపాయలు కావాలి. అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం? అంత మాటలకే. నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా? అవునమ్మా, చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు, దేవుడు వచ్చి పూజారిని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావేంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు? 2 రోజుల నుంచి మందు దాకా నా లివర్ షివర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డొస్తున్నా. వీడు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంత ఉంటే అంతే, ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వటలేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరుకు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా దిక్కులేదు. ఒక్కొక్కప్పుడు కోటీశ్వరులు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, దివ్య అనే అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీని ఆఫర్ చేయాలి కదా. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారాన్ని హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతున్నారా? అంటే ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పోస్ట్ లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 50 రూపాయలు అడ్జస్ట్ అయిపోతాను. మీరు తప్పకోండి. పద్మ, అన్నయ్య కోసం అమ్మా. అన్నయ్య కోసమా? అవునమ్మా, పాపం అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటువు. ఏంటే నువ్వు కూడా వాళ్ళగా కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతో రా. ఇప్పుడు ఎక్కడికి? రా అన్నయ్య, చెప్తాను. ఎక్కడికంటే చెప్పండి. సర్దను రెడీగా ఉంది, రండి. సద్దన్నం ఆఖరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.